జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇండియా మయన్మార్ బార్డర్లో ఇప్పుడు పూర్తిగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపేసే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో కొంచెం కట్టుదిట్టమైనటువంటి బార్డర్స్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. సో దీన్ని ఏమంటారు మీరు? ఎట్లా ఇది ఒక రకంగా చెప్పాలంటే మయన్మార్ భారత్ ఈ ఇష్యూకి సంబంధించి ఈ మధ్య కాలంలోనే చాలామంది అక్కడ నుంచి గొడవలు నడుస్తున్న టైంలో మయన్మార్కి వచ్చారని, మన త్రిపుర కానీ మణిపూర్కి వచ్చే సెటిల్ అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారని, మైగ్రెంట్స్ పెరుగుతున్నారని మనకున్న సమాచారం. సో ఒక్కసారి దీని గురించి వివరాలు చెప్తారా సార్? ఇప్పుడు హైబ్రిడ్ సర్వేలెన్స్ సిస్టమ్ అని పెడుతున్నారు సార్. ముందు 1643 కిలోమీటర్స్, ఎందుకంటే చాలా పెద్ద బార్డర్ అది. మయన్మార్ ఇట్ సెల్ఫ్ ఇస్ అండర్ బిగ్ అండరెస్ట్. వాళ్ళ ఆర్మీ వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చి దే ఆర్ సిట్టింగ్ ఇన్ అవర్ టెరిటరీ. వాళ్ళ టెర్రరిస్ట్ వాళ్ళ మీద అటాక్ చేస్తే మన దగ్గర వచ్చి కూర్చున్నారు. వాళ్ళు తీసుకెళ్తున్నారు రిటర్న్ కూడా. ఇది స్పెషలీ ఈ మణిపూర్లో ఉన్న 400 కిలోమీటర్ ఫస్ట్ ఫెన్స్ చేయాలి. ఎందుకంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది సాయి గారు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఒక రూల్ ఉండే, పాత రూల్ ఒకటి ఉంది. ఏంటి? వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే మణిపూర్ నుంచి మయన్మార్కి వెళ్ళొచ్చు, మయన్మార్ నుంచి మణిపూర్కి రావచ్చు. 16-17 కిలోమీటర్స్. వీళ్ళ రిలేటివ్ చుట్టాలు అక్కడ ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. పాస్పోర్ట్ లేకుండా ఏం లేకుండా మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు. ఎట్లా అంటే అది అక్కడి నుంచి ఎవడు వస్తున్నాడు మీకు తెలియదు, ఇక్కడి నుంచి ఎవడు పోతున్నాడు మీకు వాళ్ళకి తెలియదు. యూ కెనాట్ వర్క్ లైక్ దట్. ఏదో పాత ఒక రూల్ ఉండే అని అది ఇంకో పాయింట్. దాన్ని 0 పాయింట్ అంటారు దాన్ని. ఆ 0 పాయింట్ నుంచి 14 to 15 కిలోమీటర్స్ మన టెరిటరీ లోపలికి వస్తున్నారు వాళ్ళు. మయన్మార్ నుంచి వాడు ఎవడో వచ్చింది మనకి రికార్డ్ లేదు, నో ఎంట్రీ, నథింగ్, బార్డర్ లేదు అసలు. యూ షుడ్ హ్యావ్ ఎ బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్ అంటే సరే ఒక మార్కింగ్ అయినా ఉండాలి కదా, అది కూడా లేదు. సో నౌ యూఆర్ పుట్టింగ్ ఎ ఫెన్సింగ్. ఇప్పుడు పాకిస్తాన్ మనం ఇట్లా చేస్తాం ఫెన్సింగ్, అదేలాగా ఫెన్సింగ్ చేస్తాం. ఇప్పుడు ఫెన్సింగ్ అంటే అన్నీ ఇప్పుడు మీరు రేపు పొద్దున్న తీసుకెళ్ళి కొత్త గోడ కట్టక్కర్లేదు. ఫెన్సింగ్ అనేది ఇట్ కెన్ బి లేడ్ ఇన్ నో టైమ్ అబ్సల్యూట్లీ. టుడేస్ టెక్నాలజీస్ అవర్. లేజర్ ఫెన్సింగ్ వేయవచ్చు మీరు. ఎవడైనా ఒక ఎలుకో కూడా అక్కడికి వెళ్తే మీకు తెలిసిపోతుంది. సో ఈ ఫెన్సింగ్ రావాల్సిందే. కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎవరు? మణిపూర్లో ఉన్న కుకీస్ వ్యతిరేకిస్తున్నారు. అండ్ మీటీస్ ఆర్ వెల్కమింగ్ ఇట్. వై? అక్కడే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఆయుధాలు, వీళ్ళకి వచ్చే డబ్బులు, వీళ్ళకి వచ్చే డ్రగ్స్ అన్నీ ఆ సైడ్ నుంచి వస్తుంది, మయన్మార్ వైపు నుంచి. అది ఆగిపోతుంది. అది వీళ్ళకి భయం, కుకీస్కి భయం. ఈ గొడవ చేస్తుందంతా వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కుకీస్ ఆర్ ఒరిజినలీ ఫ్రమ్ మయన్మార్. మీటీస్ వెల్కమ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. అగైన్ పక్కన ఉన్న మిజోరాం అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం. వాళ్ళ మొత్తం టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ అన్నీ ఆపరేట్ చేస్తున్నారు అటువైపు నుంచి. సో వాడు అమిత్ షా గారు చెప్పిన దాని ప్రకారం ఈ చేయాల్సింది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్. ఇప్పుడు కాదు, ఒక 50 సంవత్సరాల ముందు చేయాలంటే, కానీ ఇప్పుడు ఏం చేయలేం. ఇన్ని సంవత్సరాలు నడిచింది, ఇప్పుడు యూ కెన్ డూ నథింగ్ విత్ ఇట్. సో డెఫినెట్లీ ఈ 390 కిలోమీటర్స్ వీళ్ళ మణిపూర్ది బార్డర్ ఎక్కడ ఉందో, సో 400 అప్రాక్సిమేట్లీ 400 అనుకుందాం. 400 కిలోమీటర్స్ ఫస్ట్ ఫెన్స్ చేయాల్సింది. తర్వాత మణిపూర్ తర్వాత మిజోరాం చూసుకుందాం. ముందు మణిపూర్ ఫెన్సింగ్ చేయాలి. అది ఈజీగా చేయవచ్చు. అండ్ డెఫినెట్లీ ఇట్ బి టెక్నాలజీ ఓరియంటెడ్ హైబ్రిడ్ సర్వేలెన్స్ సిస్టమ్ అని పెడుతున్నారు. సో ఈచ్ అరుణాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ ఒక 1 కిలోమీటర్ ఒక శాంపిల్ వేసి చూశారు వాళ్ళు, బాగానే పనిచేస్తుందని చెప్పారు. అది కాకుండా ఒక 20 కిలోమీటర్ మణిపూర్లో కూడా ఫెన్స్ వేశారు టెస్టింగ్ కోసం, అది కూడా బాగానే పనిచేస్తుంది. సో నౌ దే విల్ పుట్ ద ఎంటైర్ 400 కిలోమీటర్ మణిపూర్లో దే విల్ పుట్ ఎ ఫెన్సింగ్ విత్ మయన్మార్. చెక్ పోస్ట్ ఉంటుంది, మీరు రావచ్చు, రాలేనని కాదు, బట్ యూ హ్యావ్ టు గో త్రూ అ చెక్ పోస్ట్. మీ పాస్పోర్ట్ చూపించాల్సింది మీరు రావాలంటే ఇక్కడికి. అది మెయిన్. అండ్ ఐ థింక్ దాట్ విల్ స్టాప్ నార్త్ ఈస్ట్ టెర్రరిజం టు లార్జ్ ఎక్స్టెంట్. కానీ అప్పుడు కూడా అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి, చైనా నుంచి వచ్చిన టెర్రరిస్ట్ చాలామంది ఉంటారు. అక్కడ ఫెన్సింగ్ కూడా వేస్తున్నారు, ఇప్పుడు అక్కడ కూడా చేయబోతున్నారంట. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.